హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఈరోజు డిఫరెంట్ మసాలాలతో డిఫరెంట్గా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా ఈజీ మెథడ్, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చికెన్ను శుభ్రంగా ఉప్పు నీళ్ళలో 5 నిమిషాలు నానబెట్టి కడిగి పెట్టుకున్న చికెన్ను తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో 5 నిమిషాలు నానబెట్టడం వల్ల మనకి చికెన్ మంచిగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ తీసుకునేటప్పుడు కూడా ఒక టిప్ ఫాలో కావాలండి. బోన్స్ ఉండాలి కంపల్సరీ, కొద్దిగా ఫ్యాట్ ఉండాలి. అలాంటి చికెన్ మీరు తీసుకొచ్చుకున్నారంటే ఎప్పుడు చేసినా మీ చికెన్ టేస్టీగా కుదురుతుందన్నమాట. ఇందులో ముందుగా ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు పడుతుందండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను. కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1/2 కిలోకు 1 స్పూన్ లాగా. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందామండి. 2 స్పూన్లు వేస్తున్నాను ధనియాల పొడి కూడా. అన్ని మసాలాలు వేసుకోవడమే. 1 ఇంచు చెక్క ముక్క, కొద్దిగా లవంగాలు, మీకు నచ్చితే యాలకులు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. కారపొడి 2 స్పూన్లు. స్పూన్ బట్టి అండి, నేను కొంచెం బాగా స్పైసీగా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, అంటే 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకునే వేసాను. ఇప్పుడు స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, కొద్దిగా బిర్యానీ మసాలా ఇందులో యాడ్ చేసుకున్నాం. దీంతో మీకు రుచి మారిపోతుంది. 1/2 స్పూన్ బిర్యానీ మసాలా చాలండి, ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ బాగోదు. చూసి వేసుకోండి. 1 కప్పు పెరుగు, అంటే 1 పెద్ద స్పూన్తో 3 స్పూన్లు దాకా పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు వేయడం ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా టమాటా యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు టమోటా. అన్నీ రెడీగా అన్నీ ఇందులోనే కలుపుకోవటమే అండి. బాగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా, ఆ వేయించిన నూనె వేయడం వల్ల ఈ ఫ్రై మరింత రుచిగా వస్తుంది. 1 గరిటెడు నూనె పోసేసాను. ఇవి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చక్కగా అన్నీ ఇందులోనే వేసాం. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసాము. మీరు బిర్యానీ మసాలాతో పాటు కొద్దిగా చికెన్ మసాలా కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. అది మీరు మసాలాలు తినేదాన్ని బట్టి ఉంటుంది. మసాలా కూడా ఎక్కువ ఇష్టం అని ఎక్కువ యాడ్ చేయొద్దండి, మరి టేస్ట్ బాగోదన్నమాట. ఇలా మ్యారినేట్ చేసి పెట్టాలి. బాగా కలిపి 1 అరగంట దాకా నానితే, మినిమం అరగంట, మ్యాక్సిమం ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి. మినిమం అరగంట బయట నానబెట్టినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఆల్రెడీ 1 గరిటెడు దాంట్లో వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై కాబట్టి బాగానే పడుతుందండి. చిన్న గరిటెతో 2 గరిటెలు వేసాను. ఇప్పుడు ముందుగానే అరగంట నానబెట్టుకున్నాం కదా, ఆల్రెడీ నీట్గా అన్నీ ఇందులోనే వేసాము కాబట్టి మనం ఇంకా ఏం వేయాల్సిన పని లేదు. ఆయిల్ కాగాక అందులో ఈ కలిపినది డైరెక్ట్ వేసేసుకోవటమే. మీకు ఆయిల్ ఎక్కువ ఇష్టం లేదనుకోండి, ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి డైరెక్ట్ ప్యాన్లో వేసేసుకోవటమే. కొంచెం ప్యాన్కి 1 స్పూన్ ఆయిల్తో అట్లా గ్రీజ్ చేసి మీరు ఈ కలిపి పెట్టుకున్న దాన్ని డైరెక్ట్గా వేసుకోవడమే. మనం ఉల్లిపాయలు అవన్నీ వేయించే పని ఎక్కర్లేదు కదా, అన్నీ ఆల్రెడీ వేయించినవంతా వేసేసాం కాబట్టి మనం మ్యారినేట్ చేసుకునేది డైరెక్ట్ వేసుకోవడమే. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా ఈ మెథడ్ ఫాలో కావచ్చు. అంటే ఆల్రెడీ అన్నీ ఒకే దాంట్లో కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవటమే. మీరు గిన్నెలో అయినా చేసుకోండి, ఇలా కడాయిలో అయినా చేసుకోండి, ఏదైనా కానీ అరగంట సేపు నానబెట్టి ఇలా వేయించుకోవడం వల్ల రుచికి రుచి అసలు. ఇది బిర్యానీలో కానీ, పులావ్లో కానీ, చపాతీస్లో కానీ మీరు ఏ రకంగా తిన్నా, స్టార్టర్ లాగా తిన్నా, ఎలా తిన్నా చాలా బాగుంటుందన్నమాట. బాగా వేయించుకోవాలండి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ బాగా పైకి వచ్చి మనం వేసిన మసాలాలతోనే ఉడికిపోతుందన్నమాట. ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టాము, అరగంట పాటు సపరేట్ నానబెట్టాము కాబట్టి దీనికి వాటర్ అవసరం లేదు. ఈ ముక్కలకుండే దాంట్లో నుంచి మనకు నీరు ఊరి మొత్తము ఆ నీటితోనే ఈ చికెన్ ఉడికిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని, నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి అది చాయిస్ అండి, ఆప్షనల్ మాత్రమే. ఇష్టం లేకుంటే వదిలేయండి. ఇట్లా కలుపుతూ ఉండాలి. చిన్నటి మంట మీద ఇలా చక్కగా కలుపుతుంటే దగ్గరగా ఇట్లా ఫ్రై లాగా అయిపోతుంది. చూడండి, మనం దించుతాము, ఇంకా 10 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు పొడిగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, పచ్చి కరివేపాకు, కొద్దిగా కసూరి మేతి ఇవి చల్లుకొని ఒక్కసారి కలిపి 2 నిమిషాలు ఉంచి దించేసుకోవటమే.
చాలా సింపుల్ కదా, ఈజీ మెథడ్, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. యంగ్స్టర్స్ ఎవరైనా అమ్మాయిలు ఎక్కడైనా ఉన్నవాళ్ళు, రూమ్స్లో ఉండేవాళ్ళు ఎవరికైనా ఈజీగా ఉంటుందండి. కొద్దిగా వాయిస్ బాగోలేదు, ఎట్లా వినిపిస్తుందో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం చాలా ఈజీ మెథడ్, ఈజీగా ఉంటుంది. బిర్యానీ తిన్నంత రుచిగా ఉంటుంది. బిర్యానీ మసాలా యాడ్ చేసాం కాబట్టి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు. వైట్ రైస్లోకి అయితే మీకు క్లియర్గా తెలుస్తుందండి దీని టేస్ట్. వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చపాతీ, రోటీస్, నాన్స్ మీ ఇష్టం, దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చు. కలర్ రైస్లో ఫ్రైడ్ బిర్యానీ లాగా కూడా ఇది ఫ్రై చేసి కలర్ రైస్లో పెడితే ఫ్రైడ్ బిర్యానీ రైస్ అవుతుంది. మీరు ఇదే ప్రొసీజర్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు అండి. అన్నీ కలిపిన దాంట్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లు ఈ రెసిపీని చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఈ వెరైటీ ఫ్రై రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.